మనందరం లైఫ్లో యోగా చేస్తూ ఉంటాం కదా. అది ఎందుకంటే మనం జీవించే విధానాన్ని బ్యాలెన్స్గా జీవించడానికి. అయితే యోగా మనం ఎక్కడ బయటను చూసినా కళ్ళు మూసుకొని కానీ లేదంటే ఏదో కంఫర్టబుల్ ప్లేస్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ చూస్తాం. కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వదన్నమాట. ఎందుకంటే నిజంగా అది వర్కౌట్ అయితే చాలామంది పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి కదా, మరి ఉండట్లేదు. అయితే మరి ధ్యానంకి మరి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మన రూమ్లో కానీ లేదంటే పార్క్లో కానీ ఎక్కడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఒక చెట్టుని కానీ ఒక వస్తువుని కానీ చూస్తూ ఉండడం అనమాట. అలా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తున్నప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి మనకి పోతుంటూ మరి మాయమైపోతుంటాయి అనమాట. అలా 1 అవర్ రోజు చేయాలి. 6 మంత్స్ కానీ లేదా 1 ఇయర్ వరకు మీకు కంప్లీట్గా నాకు బ్యాలెన్స్గా జీవించే విధానంకి వచ్చినంత వరకు అనమాట. అంతవరకు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీకు మీరే చూస్తారు అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో అప్పుడు ఏమవుద్దంటే ఒకసారి మీకు అది ఒక పీస్ఫుల్గా మెడిటేషన్ ఇలా చేయడం వచ్చిన తర్వాత మీ చుట్టూ ఒక వైఫై లాగా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయి. సో నేను కూడా చేస్తున్నాను, మీరు కూడా చేయండి.